రామ రామ ఎల్లమ్మకో మన కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాట? నిజానికి సర్పంచ్ ఎన్నికలు పోగానే మన సార్ ఉన్నప్పుడు జడ్పీటీసీలు ఎంపీటీసీలు పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు పెడతలేడు అంటే కారు గుర్తు పరేషాను ఎప్పుడు చూడు నిద్రలో లేచి చూసినా కూడా కారు గుర్తే కనపడుతుందట, కేసీఆర్ కనపడుతుందట. అందుకనే వేదిక ఎక్కినా కేసీఆర్నే తలుస్తాడు, ఇంటికి పోయినా కూడా కేసీఆర్నే తలుస్తాడు. కాబట్టి ఈ పరేషాను గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మన కారు గుర్తు పరేషాను పట్టుకున్నది. కాబట్టి రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు రామ రామ ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ అన్నా ఎల్లమ్మ తల్లిని తలుసుకొని, ఎల్లమ్మ తల్లిని కడుపు నిండా తలుసుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికలకు మనమందరం సిద్ధమవుతూ కృష్ణా నీళ్లను అప్పనంగా చంద్రబాబు కాళ్ళ దగ్గరికి తోలుతున్నటువంటి రేవంత్ రెడ్డిని గద్దెదించాలని మళ్ళొక్కసారి మనమందరం కోరుకుంటూ, నేను రామారామ అంటే మీరందరూ ఎల్లమ్మకు అనాలి. అంటారా? మెడలో ఉన్న కన్ను వాళ్ళని తీయాలి. రామారామ అంటే ఆ ఎల్లమ్మ తల్లి దీవెనతోటి దయతోటి ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి కృష్ణా నీళ్ల మీద మన వాటను మనం చేజిక్కించుకునేంత వరకు ఖచ్చితంగా మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటూ రామ రామ ఎల్లమ్మకో రామ 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 ఎల్లమ్మకు కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. తీగబారే అమ్మరేనుకో నాయి రేణుక ఏమేమి తీగబారే అమ్మరేనుకో నాయి రేణుక. బోనాల పండుగొచ్చే అమ్మరేనుకో నాయి రేణుక ఏమేమి పండుగొచ్చే అమ్మరేనుకో నాయి రేణుక. ఎల్లో కారు గుర్తు పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. రామ రామ ఎల్లమ్మకు కేసీఆర్ పరేషాను కాంగ్రెస్ వాళ్ళకు. కాబట్టి ఈ పరేషాను గిట్లనే ఉండాలంటే అవతలోడు వస్తాడు, 5 ఇస్తా అంటాడు, 10 ఇస్తా అంటాడు, పనులు ఇస్తా అంటాడు. వాడు ఇత్తానికి లేదు, చేత్తానికి లేదు. ఎందుకంటే నెలకు వాడు ఎంత కప్పం కట్టాలనో ఢిల్లీకి గంత కట్టే పనిలే ఉన్నాడు, కానీ ప్రజలకు పని చేసే పనిలే లేడు రేవంత్ రెడ్డి. కాబట్టి వాని మాటలు నమ్మకురి. ఇప్పటికే మోసపోయినావు. గెలిచినోళ్ళు కానీ గెలవబోయేటోళ్ళు కానీ ఖచ్చితంగా గులాబీ జెండా పక్షాన నిలబడాలి, కలబడాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు భానుకోట ప్రసాద్ రావాల్సిందిగా కోరుకుంటూ మరికొద్ది సేపట్లో రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. ఇప్పటికే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణని వ్యవసాయ రంగంలో ముందు వరుసలో నిలిపినటువంటి నిరంజన్ రెడ్డి సార్, అదేవిధంగా షాద్నగర్ అంజన్న, రామ్మోహన్ అన్న, అజయుడు అన్న వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు. మరికొద్ది సేపట్లో రామన్న కూడా రాబోతున్నాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరైనా సర్పంచులు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సర్పంచులు అయితే ఐడి కార్డు ట్యాగ్ తీసుకోకపోతే ఇక్కడ సివియ నాయక్ గారు ఉన్నారు, వారి దగ్గర వచ్చి కలవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సర్పంచులు అందరూ కూడా ట్యాగ్ కంపల్సరీగా వేసుకొని ఇటు సైడ్ రైట్ సైడ్ వేదిక కుడి వైపున కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ గారి నుంచి సన్మానం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఇట్లా నుంచి రావాల్సి వస్తుంది. ఓకే,
ఒక్కసారి అన్న దయచేసి ఈ పాట వాడుతున్నంత సేపు మాత్రం చప్పట్లు కొట్టకుండా ఎవరు ఉండొద్దు. ఎందుకంటే కేసీఆర్ సార్ పాటిది. ఎనుకున్న వాళ్ళు అన్న మీకే ఒక్కసారి అందరు గిట్ల చెయ్యెత్తురు, గిట్ల లేదే, గిది మనది కాదు, గిది కాదు, గిది గిది గిట్లా 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 అన్న. మీరు అప్పటి నుంచి చూస్తున్నా చేతులు కట్టుకునే కూర్చుంటున్నారు, మీరు ముంగట్టున్నారు, మీరే ఎత్తకపోతే గాలి ఎత్తుతారా? అరే ఊకే చెప్తారా అనే ఒక్కసారి గిట్లా జై తెలంగాణ, జై తెలంగాణ. తమ్ముడు ఓకే అమ్మా దా. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో డిలే. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఎంతమంది విన్నారు ఈ పాట? అందరు విన్నారా? మరి రెండు చేతులు ఎత్తి పట్టుకొని చప్పట్లు కొట్టాలి కదా. రాసింది నేనే, పాడింది నేను, తమ్ముడు దిలీప్, సందీప్. దిలీప్ నేను రాసినాం. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. నిర్రె వాసిన నేల వాన సరుకులు లేక నీ దిక్కునే చూసెను ఓ సారు కేసీఆర్. నిర్రె వాసిన నేల వాన సరుకులు లేక నీ దిక్కునే చూసెను ఓ సారు కేసీఆర్. అడుగు పెట్టిన చోట పచ్చాలి మాగానం పైరోలు మోసింది ఆ రోజున. తొలచూరు బాలింత కడుపులో నా కొడుకు సత్యంత బాధ ఈ రోజున. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. అప్పు చేసినావే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. అప్పు చేసినావే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆర్. ఈ పాట పాడుతుంటే వేదిక మీద ఉన్నటువంటి ఆ ఉద్యమ పేగుబంధం తెలిసినటువంటి నిరంజన్ రెడ్డి సారుకు కన్నీళ్లు తప్ప ఇంకేం లేవు. ఒకప్పుడు తెలంగాణని పాలమూరుని ఎట్లా చేసిండో కేసీఆర్ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆయన కంట నీరు గారుతున్నది.